సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ దానికన్నా ముందు మీరు రేపు మార్కెట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఎఫ్ఐడిఐ డేటా చూడండి. ఎఫ్ఐస్ ఏం చేస్తున్నారు? సెల్లింగ్ చేస్తున్నారు. ఎఫ్ఐ సెల్లింగ్ అండ్ డిఎస్ ప్రజెంట్ బై చేస్తున్నారు. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో మార్కెట్ పైకి వెళ్తుందా అంటే దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఓకే, అండ్ ఇంపార్టెంట్ న్యూస్లు ఏమైనా ఉన్నాయంటే ప్రజెంట్ ఇప్పుడు వరకు అయితే మన ట్రంప్ స్టేట్ ఆఫ్ హార్మోన్స్ తాలూకు న్యూస్ తప్ప ఇంపాక్ట్ అయ్యి సపరేట్గా ఏ న్యూస్లు లేవు. ఓకే, 29th ఏప్రిల్ ఇంకా చాలా టైం ఉంది మనకి. 29th నెక్స్ట్ అప్పటి వరకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి పక్కన పెడదాం. అండ్ ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ చూపిస్తాను మీకు. గిఫ్ట్ నిఫ్టీ పాయింట్ ఏమైపోతుందంటే ఇప్పుడు అర్థం చేసుకోండి. మన మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత గిఫ్ట్ నిఫ్టీ ఇక్కడ నుంచి ఎంత పైకి వెళ్ళిపోయింది ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ ఆల్రెడీ 432 పాయింట్స్ 450 పాయింట్స్ పైకి వెళ్ళి కిందకు వచ్చింది. సో గిఫ్ట్ నిఫ్టీ ఇంత 400 అంటే లైక్ 24,840 దగ్గర. ఓకే, మార్కెట్ ఎక్కడ 24,840 24,840 ఇక్కడ ఇంత పైకి వచ్చిందా. ఇప్పుడు మన నిఫ్టీ 50లో ఈ మూమెంట్ అనేది పెండింగ్లో పడిపోయింది. సో ఇప్పుడు మన మార్కెట్ ఏం చేస్తుంది? ప్రజెంట్ ఉన్న మన మార్కెట్ ఈరోజు పైకి వచ్చింది, ఇక్కడ కన్సోలిడేట్ అయిపోయింది. మన మార్కెట్ పాయింట్ ఏంటి? ఇది ఇక్కడికి 24,840 దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి వచ్చేస్తే బెటర్. అది వెళ్తుందా అంటే వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ గిఫ్ట్ నిఫ్టీలో మూమెంటం అయిపోయింది, మన నిఫ్టీలో పెండింగ్లో పడిపోయింది, అది వెళ్ళి రావాలి. ఇప్పుడు మనం ఏమవుతుంది, మనం ఎలా ట్రేడ్ చేద్దామంటే ప్రజెంట్ మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రైట్ నౌ టుడే ఇక్కడ క్లోజ్ అయ్యాక ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ చూస్తే ఇక్కడే సేమ్ మార్నింగ్ నుంచి ఏదైతే మన నిఫ్టీ ఉందో సేమ్ అక్కడే గిఫ్ట్ నిఫ్టీ కూడా ట్రావెల్ చేస్తుంది. ఇఫ్ రేపు గిఫ్ట్ నిఫ్టీ మార్నింగ్ 7:30 నుంచి 8 ఆ టైంకి గిఫ్ట్ నిఫ్టీ మీకు 24,000 ఓకే 24,477 దీని కిందగానే మీకు కనబడితే గ్యాప్ డౌన్ కనబడుతుంది. దీని కిందగానే ఉంటే ఈ లెవెల్ కింద మీకు డెఫినెట్గా గ్యాప్ డౌనే కనబడుద్ది. లేదు మార్కెట్ దీని కింద రాకుండా ఇక్కడ ఈ రేంజ్లో ఉంది అంటే మాత్రం ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యిద్ది. ఓకే, గుర్తుపెట్టుకోండి. దీని కింద రేపు మార్నింగ్ 7:30 నుంచి 8 ఆ టైంకి దీని కిందగా ఉందంటే గ్యాప్ డౌన్, ఇక్కడే ఉందంటే ఈ లెవెల్ పైన ఉందంటే ఫ్లాట్ ఓపెనింగ్. ఇవేవి కాకుండా ఒకవేళ గిఫ్ట్ నిఫ్టీలో మంచి మూమెంటం వచ్చి 24,000 ఓకే 24,640 దీనిపైగా వెళ్ళిందంటే మాత్రం అది డెఫినెట్గా దెన్ గ్యాప్ అప్, దెన్ మళ్ళీ మీకు ఒక స్మాల్ గ్యాప్ అప్ కనబడిద్ది. ఓకే, ఇది గిఫ్ట్ నిఫ్టీ. మన నిఫ్టీకి వెళ్దాం. మన నిఫ్టీలో ఇక 24,801 దగ్గర నేను ఒక లెవెల్ కూడా పెట్టా. మార్కెట్ వాంట్ టు గో అప్, అక్కడికి వెళ్ళాలనుకుంటుంది. అది ఎప్పుడు వెళ్తుంది అనేది మనం చెప్పలేము. ప్రజెంట్ అయితే 24,600 దగ్గర ఒక రెసిస్టెన్స్ తీసుకుంది ఈరోజు. సో నేను అక్కడ ఒక జోన్ పెడతా, 1 అవర్ టైం ఫ్రేమ్ ఆర్ 4 అవర్స్లోకి అట్లా వెళ్తే 24,600 దగ్గర ఎగ్జాక్ట్గా ఈరోజు అసలు ఫుల్ హాల్ట్ అయిపోయింది ఇక్కడ ఈ 24,600 దగ్గర. అక్కడ నుంచి చూస్తే మళ్ళీ మనకు 24,700 హాల్ట్ అవుతుంది. నెక్స్ట్ వస్తే ఆ తర్వాత 24,800 ఇది పైకి వెళ్ళిపోవాలి. సపోర్ట్కి వస్తే మాత్రం మనకి ఈరోజు ఈ లెవెల్లో సపోర్ట్ తీసేసుకుంది. ఇక్కడ నేను ఎలర్ట్ కూడా పెట్టి ఉంచుకున్నాను ఇక్కడ ఈ లెవెల్. ఓకే, ఆ కిందకి ఇంకొస్తే ఇది అవుతుంది సపోర్ట్. ఓకేనా, ఇవి సపోర్ట్లు. 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఇవి లెవెల్స్ చూసుకోండి. ఓకే, మీకు ఇక్కడ కనబడితే క్లియర్గా చూడండి. మార్నింగ్ నుంచి మార్కెట్ ఈ రేంజ్లో ఫుల్ కన్సోలిడేట్ అయిపోయింది. వర్స్ట్ మూమెంటం కన్సోలిడేట్ 24,600 నుంచి 24,520 ఈ రేంజ్లో కన్సోలిడేట్ అయిపోయింది. సో ఇక్కడే రేపు కూడా ఉంటే నో ట్రేడ్, అస్సలు వద్దు, ట్రేడింగ్ వద్దు. ఓకే, ఒకవేళ దీని పైకి వెళ్తే మనం అప్ సైడ్ ప్లాన్ చేద్దాం, బట్ దీనిపైన ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రావాలి. అలాగే దీని కింద వస్తే మనం డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం, దీని కింద ఒక 30 మినిట్స్ క్లోజ్ రావాలి. ఎటువైపు 30 మినిట్స్ క్లోజ్ వస్తే అటువైపు రేంజ్లో ఉంటే నథింగ్. ఇవేవి కాకుండా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్, సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే దెన్ వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్, అండ్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ట్రేడ్ చేయడమే. ఓకే, అండ్ సెన్సెక్స్కి వెళ్దాం. సెన్సెక్స్ కూడా 4 అవర్స్ టైం ఫ్రేమ్లో సెన్సెక్స్ ఈ లెవెల్ పెడదాం. ఇది టాప్ రెసిస్టెన్స్ అయిపోయింది. ఇప్పుడు ఆ పైకి వెళ్తే నెక్స్ట్ వచ్చే రెసిస్టెన్స్ ఇది అయిపోద్ది. ఓకే, ఇది సపోర్టు. కిందకు వస్తే ఇది ఇంకొక సపోర్టు.
సో ఇవి సపోర్ట్లు, ఇవి రెసిస్టెన్స్. ఓకే, సో మనం ఎలా ప్లాన్ చేద్దామంటే 79,400, 79,700, 79,100, అలాగే 78,800 ఇవి లెవెల్స్. మార్కెట్ ఇదే రేంజ్లో కన్సల్టేట్ అయిపోయింది. దీనిపైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే మనం అప్ సైడ్ ఏది 79,400 పైన, దీని కిందకి 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే ఇది డౌన్ సైడ్, ఇది డౌన్ సైడ్, దీనిపైన అప్ సైడ్, దీని కింద డౌన్ సైడ్. ఓకే, ఈ పైన కింద. క్లియరా? ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కానీ బ్రేక్ 78,800 కూడా బ్రేక్ అయితే దీని కింద కూడా ఇంకా డౌన్ సైడ్, అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ డౌన్ సైడ్ మనం ప్లాన్ చేద్దాం. అలాగే 79,700 పైన కూడా, దీనిపైన కూడా అప్ సైడే, బట్ అది కూడా ఫుల్ ఫాస్ట్గా వెళ్తేనే. ఏది కాకుండా మార్కెట్ ఫ్లాట్ ఇక్కడిక్కడ ఉండిపోతే మనం ఏం చేయొద్దు, ఎటో ఒకటి బ్రేక్ అవ్వాలి. అయితే పైకి కానీ కింద కానీ ఎటో ఒకటి బ్రేక్ అయితేనే మనకు మంచి ట్రేడ్ దొరికిద్ది. ఒకవేళ ఇది అలా ఎటు బ్రేక్ అవ్వకుండా మార్కెట్ ఎక్కడో గ్యాప్ అప్ కానీ సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ కానీ బిగ్ గ్యాప్ అప్ బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే దెన్ వెయిట్ ఫర్ ద ప్రైజ్ యాక్షన్. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళండి, హయ్యర్ లోస్ ఎలా చేస్తే దాన్ని బేస్ చేసి మనం ఒక ఏదైనా మంచి ప్యాటర్న్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఏదైనా ప్యాటర్న్ కనబడితే అక్కడ మనం ట్రేడ్ చేయడమే, బేస్డ్ ఆన్ ప్రైజ్ యాక్షన్ ట్రేడ్ చేస్తున్నాం. సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయితే అంతే చేయాలి. రేంజ్లో కానీ ఓపెన్ అయితే మనం చెప్పినట్టు మార్కెట్ ఎటో ఒకటి బ్రేక్ అయితే మనం ట్రేడ్ చేస్తాం. ఓకే, అండ్ ఈరోజు మార్కెట్ కూడా చూస్తే మార్నింగ్ నుంచి నిఫ్టీ ఒకటే రేంజ్, అసలు ఈ రేంజ్లోనే ఇక్కడ మా ఎంట్రీ పడింది, తర్వాత మార్కెట్ ఎటు వెళ్ళే ఇక్కడ మొత్తం ఇక్కడ ఉంది. ఒక బయ్యర్కి ప్యూర్ ప్రీమియం డీకే, ఒక బయ్యర్ అన్నోడు ఎంట్రీ తీసుకొని ఉంటే ఇక్కడ మార్నింగ్ నుంచి ఇక్కడ ఫుల్ ప్రీమియం డీకే తినేసింది, లిటరల్లీ ప్రీమియం డీకే తినేసింది ఈ రేంజ్లో. సో బట్ స్టిల్ వీ డూ హెడ్జింగ్ కాబట్టి మార్నింగ్ పుట్ సైడ్ హెడ్జ్ పొజిషన్ క్రియేట్ చేసాం అండ్ ప్రాఫిట్ 1700 అట్లా బుక్ చేసేసుకున్నాం. బట్ డే ఎండ్కి వచ్చేసరికి అది జీరో అయిపోయింది ప్రీమియం. స్టిల్ 1700 to 1900 ఆ రేంజ్లో నేనైతే 1900 దగ్గర బుక్ చేశాను. ఎగ్జిట్ అయ్యేసరికి 1900 అయ్యింది. సో అది 700 to 1900 ప్రాఫిట్లో బుక్ చేశాను. సో అలా ఉంటుంది అనమాట. హెడ్జ్లో ఉన్న బెనిఫిట్ అదే. హెడ్జ్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే కన్సిస్టెన్సీ ప్రాఫిట్ ఉంటుంది. 1700 మొన్న మార్కెట్ చాలాసేపు టైం పర్సెంట్ 400, ఆ ముందు 1300, ఆ ముందు 600, ఆ ముందు జస్ట్ 39 రూపీస్ లాస్, జస్ట్ ఒక 39 రూపీస్ లాస్. ఓకే, సో కన్సిస్టెన్సీ అనేది డెఫినెట్గా మీకు దొరికిద్ది ఆప్షన్ సెల్లింగ్లో. ఓకే, ఇది ఒకటి 5000 ముందు, చాలా ముందు మంత్, పాత మంత్ ఇది. ఓకే, దాని ముందు 5000, ఇది 1700 లాస్. మీరు చూడండి, నేను ఎవ్రీ ట్రేడ్, నా ప్రతి ఒక్క ట్రేడ్ నేను గ్రూప్లో పెడతాను ఇక్కడ. ఇది ఒక ట్రేడ్. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్ మీరు తీసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్. మీరు ఇప్పుడు మీరు నాది ఏ ట్రేడ్ ఉందో అదే ట్రేడ్ మీరు ఎలా కాపీ చేయాలి అనుకుంటే కాపీ మై ట్రేడ్ అని గ్రూప్ ఉంటుంది, ఇగో CMT గ్రూప్, కాపీ మై ట్రేడ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఎలా జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు వీడియో ఉంది కదా, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కిందికి వెళ్తే డిస్క్రిప్షన్ మోర్లో ఇగో CMT గ్రూప్ ఉందా, కాపీ మై ట్రేడ్ గ్రూప్, ఇదే గ్రూప్. సో ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గ్రూప్లో యాడ్ అయిపోతారు, అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఈ వీడియోస్ చూస్తుండే ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.